బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ హైకోర్టులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విచారణ ముగిసింది. రేపు మధ్యాహ్నం విచారణ వాయిదా వేసింది. ఇక ఎమ్మెల్సీ కవిత తరపున విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. ఇక లిక్కర్ పాలసీపై నమోదైన కేసు, ఈడీ దర్యాప్తు సహా కవిత అరెస్టుపై విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. అయితే రేపటి విచారణలో ఈడీ వాదనలు కూడా వినే ఛాన్స్ ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ హైకోర్టులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విచారణ ముగిసింది. ఇక రేపు మధ్యాహ్నం విచారణ వాయిదా వేసింది. ఇక ఎమ్మెల్సీ కవిత తరపున విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. లిక్కర్ పాలసీపై నమోదైన కేసు, ఈడీ దర్యాప్తు సహా కవిత అరెస్టుపై విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. అయితే రేపటి విచారణలో ఈడీ వాదనలు కూడా వినే ఛాన్స్ ఉంది. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి ప్రణయ్. థ్యాంక్ యూ కీర్తన. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి కవితకు సంబంధించిన విచారణ ఢిల్లీ హైకోర్టులో కొనసాగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే మొన్న జరిగినటువంటి విచారణ కాస్త ఈడీ సిబిఐకి సంబంధించినటువంటి వాదోపవాదాలు సోమవారం మంగళవారానికి వాయిదా వేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే సోమవారం మంగళవారానికి సంబంధించినటువంటి వాయిదా నేపథ్యంలో కూడా ఈ రోజు సిబిఐకి సంబంధించినటువంటి వాదోపవాదాలు కోర్టున్నటువంటి నేపథ్యంలో రేపు ఈడీకి సంబంధించినటువంటి వాదనలు కూడా వినబోతా ఉంది. అయితే ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి పాలసీలో విక్రమ్ చౌదరికి సంబంధించినటువంటి వాదనలు అయితే ప్రస్తుతం కోర్టున్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఇక రేపు ఈడీకి సంబంధించినటువంటి వాదోపవాదనలు కూడా రేపు హైకోర్టు వినబోతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. మరోవైపు కవిత బెయిల్ పిటిషన్ పై కొంత ఉత్కంఠ కొనసాగుతుందని చెప్పుకోవాలి. ప్రస్తుతానికి దాదాపు 4 సార్లు కూడా కవితకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ రద్దయిన నేపథ్యంలో కూడా నేరుగా కూడా కవిత రేట్ రెవెన్యూ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. చేసినప్పటికీ కూడా కవితకు సంబంధించి అనేక సందర్భాలలో బెయిల్ కోసం ట్రై చేసినప్పటికీ కూడా బెయిల్ పిటిషన్ మంజూరు కాలేదు. ఈ నేపథ్యంలో రిజెక్ట్ చేస్తూ ప్రతిసారి కూడా రిజెక్ట్ అవుతూనే ఉంది. రిజెక్ట్ గల కారణాలను కూడా ఈడీ సిబిఐ చెప్పడం జరుగుతా ఉంది. అంటే ప్రధానంగా కవితకు సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్, ఈ లిక్కర్ పాలసీలో కంప్లీట్ గా కూడా కవిత కీలక పాత్ర వహించింది. కంప్లీట్ గా కూడా సాక్షులను ప్రలోభ పెడుతూ పూర్తిగా కూడా 2 సంవత్సరాల నుంచి కూడా కేసు అంతా కూడా తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేసింది అంటూ కూడా వాదోపవాదాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో రేట్ రెవెన్యూ కోర్టులో ఆమెకు సంబంధించినటువంటి రిమాండ్ పొడుగుతూ వచ్చింది. దాదాపు తిహార్ జైల్లోనే నెలల తరబడిగా కవిత ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ఎన్నికల వరకు కూడా కవిత జైల్లోనే ఉంటుంది అన్నటువంటి వాదోపవాదాలు వినబడతా ఉన్నాయి. మరోవైపు కవితకు సంబంధించినటువంటి అక్రమ అరెస్ట్ అంటూ కూడా ఏదైతే కవితకు సంబంధించినటువంటి న్యాయవాదులు పోరాడుతా ఉన్నారు. మొదట్లో ఈ కేసు ఫైల్ అయినప్పుడు కవితకు సంబంధించి ఛార్జ్ షీట్ లో కవిత పేరు లేనప్పుడు ఏ విధంగా అరెస్ట్ చేశారన్నటువంటి పాయింట్ ను హైకోర్టులో ప్రధానంగా చర్చిస్తా ఉన్నారు. ఒక నేరస్తురాలుగా పరిగణలోకి తీసుకుంటా ఉన్నారు. కేవలం ఆరోపణలలో నేరస్తురాలుగా పరిగణలోకి తీసుకుని ఏ విధంగా జైలు శిక్ష విధిస్తారు అన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నారు. బట్ ఏదేమైనప్పటికీ రేపు జరగబోతున్నటువంటి లేదన్నటువంటి ఆసక్తితో కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి కీర్తన. థ్యాంక్ యూ ప్రణయ్.